నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 యుఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. శ్వేతపత్రం విషయంలో కేటీఆర్ కౌంటర్కి కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? అప్పు చేసి పప్పు కూడా తినలేదు అన్న టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఏం చెప్తోంది? ఇక గత ప్రభుత్వంపై నిందలు వేయటం, హామీలు నెరవేర్చలేకే అన్న మాటలకు కాంగ్రెస్ సమాధానం ఏంటి? ఈ అంశాలపై మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ టీవీ9 వారధిలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే ఆర్డర్స్ కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి రియాజ్ గారు. ఏంటి అంటే శ్వేతపత్రం, ముందు ఆ శ్వేతపత్రానికి తేడా ఏమనిపించింది? అంటే వాట్ డూ యూ కమెంట్ ఆన్ దాట్? అంటే మొట్టమొదటిసారిగా 10 ఏళ్ల తర్వాత, అంటే ఒక దశాబ్ద కాలం తర్వాత మనందరం ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఎంజాయ్ చేస్తున్నాం తెలంగాణలో. అంతకు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా, ప్రతినిధులే పరిపాలన చేసేవాళ్ళ, సచివాలయమే పరిపాలన కేంద్రమా అనేది చర్చ ఉండేది. దొర గడీలకు చుట్టూ ఉండే కాంపౌండ్ వాళ్ళకి, దాని చుట్టూ ఉండే ఇనుప కచ్చడాలకి తాళాలు వేసి ప్రజాస్వామ్యాన్ని బంధించిన దగ్గర నుంచి ఒక స్వేచ్ఛా వాతావరణం బయటకు వచ్చింది. అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉంటే నాకు తెలిసి లక్షలాది మంది వీక్షకులు ఆ చర్చలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బహుశా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 2-3 నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణ అసెంబ్లీని చూస్తే చూడముచ్చటగా ఉందని చెప్పేసి. అంటే చర్చలు జరగాలి కదండి ప్రజాస్వామ్యంలో. డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామి. ఈరోజు అక్కడ కూర్చున్న ప్రతినిధులందరూ కూడా ప్రజలు ఎన్నుకుంటే అక్కడ కూర్చునే అర్హతను సాధించుకున్న వాళ్ళు. కాబట్టి ఆ ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏదైతుందో చర్చల్లో ఉంది. మేము గవర్నెన్స్ విధానాల ప్రకారము, రాజ్యాంగ విధానాల ప్రకారము శ్వేతపత్రాన్ని ప్రకటించాం. అంటే ఆర్థిక విషయాల మీద కొన్ని నిజాలు చెప్పాలనుకున్నప్పుడు, ఆర్థిక అంశాల మీద కొన్ని వాస్తవాలను ప్రజలకు వివరించాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా శ్వేతపత్రాలను తీసుకొస్తుంది. శ్వేతపత్రాల చరిత్ర ప్రపంచం మొత్తం ఉన్నదే. కానీ ఆ శ్వేతపత్రాల్లో అసలు ఈ రాష్ట్రం యొక్క వాస్తవ పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రం ఆపిల్ పండ్లాగా లేదా ఇక్కడ దొరికే మనకు సీతాఫలకంలాగా అభివృద్ధి చెందిందా, ఈ అభివృద్ధి మేడి పండ లేదా కరి మింగిన వెలగ పండ? కాబట్టి దాన్ని చూపెట్టాలనుకున్నాం. కాబట్టి మేము ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లను అనుసరించి, కాగ్ రిపోర్ట్ అనుసరించి, గత బడ్జెట్లను అనుసరించి, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లను అనుసరించి ఈ రాష్ట్రం యొక్క వాస్తవ పరిస్థితితో చెప్పాం. మేము చర్చ జరిగింది, అప్పులైన విషయాన్ని బయటపెట్టాం. మరి కౌంటర్గా కేటీఆర్ గారు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చారు. అంటే 10 ఏళ్లలో మా స్వేదం, అంటే మా చెమట ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో, అది తీసుకొచ్చి ఆయన కూడా పత్రాన్ని తీసుకొచ్చాడు. అది వెల్కమ్. మరి మేము తీసుకురావద్దని అనట్లేదు, అది జరగాలంటున్నాను. 10 ఏళ్ల నుంచి ఆ ప్రజాస్వామ్యం ఘోరంగా చీకటి గదిలో ఇచ్చి తాళం వేయబడ్డది కదా. ఈరోజు చర్చ జరుగుతున్నది. ప్రజలకు వాస్తవాలేంటి అవాస్తవాలేంటి తెలవాలి కదా. సరే, వాళ్ళు మా శ్వేతపత్రం మీద కామెంట్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా మీ సమక్షంలో శ్వేతపత్రంలో ఎన్ని తప్పులు ఉన్నాయన్న విషయాన్ని చెప్పబోతున్నాను. ఒక సోషల్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్గా, ఒక యూనివర్సిటీ స్థాయి అధ్యాపకుడిగా నేను చెప్పబోతున్నాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ చర్చ జరగాలని మేము కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డార్క్లో ఉండి పరిపాలన చేయదండి. అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు పెట్టి మొత్తం టోటల్గా సమావేశాలని చేసేసి ప్రతిపక్ష సభ్యులందరినీ ఎత్తుకుపోయి వాళ్ళ రూమ్లో వేసి లాక్ చేసుకొని రకరకాల ప్రలోభాలు పెట్టి ప్రతిపక్షమే లేకుండా చెప్పి అధికార పక్షం చెప్పిన విషయాలనే బిల్లులుగా, ఆ బిల్లులే చట్టాలుగా రూపొందించే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను కోరుకుంటా ఉంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీగా మేము అద్భుతంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాం. అట్లాగే మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. ఇక భవిష్యత్తులో డెమోక్రటిక్ ప్రాక్టీస్ ఇట్లా ఉంటుందని చూపెట్టబోతున్నాం. నిజంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ మా నిర్మాణాత్మకమైన పనులను వెల్కమ్ చేస్తే మేము సంతోషిస్తాం, ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని పోతాం. కానీ అబద్ధాలు నిజాలుగా చేసుకొని అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రంతో డొల్లా అని చెప్పడం అనే దానికన్నా అసత్యం ఏముండదు. దాని మీద చర్చ చేద్దాం మనం. కానీ చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ప్రశ్నించడం ఎప్పుడైతే ఆగిపోతుందో సైన్స్ ఆగిపోతుంది, సైన్స్ ఆగిపోతుందో నాగరికత ఆగిపోతుంది. మానవ నాగరికత వికాసమే ప్రశ్నించడం కదండి. రాజరిక వ్యవస్థను ప్రశ్నించారు కాబట్టి, నిజాం వ్యవస్థను కూలదోసే పోరాటాలు తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ తల్లి విముక్తి కోసం జరిగాయి కాబట్టి ఈరోజు తెలంగాణ ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య రాష్ట్రంగా వర్ధిల్లుతుంది కదా. తెలంగాణ రాష్ట్రం రావాలన్న ఆకాంక్షతో పోరాటాలు జరిగాయి కాబట్టి, సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడింది కాబట్టి తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ విషయాలు చర్చలోకి వస్తున్నాయి కదా. కాబట్టి దాన్ని మనం ఆహ్వానించాలి కదా. కాబట్టి శ్వేతపత్రాన్ని మేము ఆహ్వానిస్తున్నాం.
విషయాల మీద చర్చ కోసం మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రైట్. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అంటే మామూలుగా ఇట్స్ అ వెరీ ప్రీషియస్ టైం, అంటే ఒక సెకండ్ పోయినా మళ్ళీ రాదంటారు కదా, అట్లాంటి ప్రీషియస్ టైంని నిందలు మీరు అది మేమిది అన్నట్టుగా కాలయాపన అంటారు చూడండి, అట్లనే వెళ్ళిపోతుంది. అంటే ఈజ్ దాట్ గుడ్? కనీసం కాంగ్రెస్ అన్ని ఇప్పుడు ఆ పరిస్థితిని ఆ సంప్రదాయాన్ని మారిస్తే బాగుంటుందేమో. ఇప్పుడు మీరు చూడండి, అంటే గత సమావేశాలకు ఈ సమావేశం తేడా చూడండి. మేము ఎజెండా ఫిక్స్ చేసాం. కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. ఆ శ్వేతపత్రంలో తెలంగాణ వాస్తవ పరిస్థితి ఏంటి, తెలంగాణకు నికరమైన నిజమైన రాబడి ఏంటి, తెలంగాణకు జరిగిన వ్యయం ఏంటి, ఆ వ్యయంలో కూడబెట్టబడ్డ ఆస్తులు ఏంటి, ఆ ఆస్తులకు దానికి నిజంగా వ్యాలిడిటీ ఉందా లేదా అనే విషయం మీద మేము శ్వేతపత్రం ఇచ్చాం. ఆ శ్వేతపత్రం మీద చర్చ జరిగింది. మేము ఎజెండా ఫిక్స్ చేసాం. ఆ ఎజెండా మీద చర్చ జరిగింది. మీరు గతంలో చూడండి, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడితే నా మాటే శాసనం అని మనకు బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నా మాటే శాసనం అన్న విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అనలే కదా. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా మాటే శాసనం అన్నాడు. ఆయన ఏం మాట్లాడితే అదే శాసనం. ఇక్కడ మంత్రులు ఎంత అద్భుతంగా చర్చలోకి వచ్చారు. అట్లాగే కవ్వంపల్లి సత్యనారాయణ వారు ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే, అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి డిస్కషన్లోకి వచ్చారు కదా. స్పీకర్ గారు కూడా ఇంత నిష్పక్షపాతంగా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రతిపక్షాలు మాట్లాడే కదా, కేటీఆర్ గారు మాట్లాడారు, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, అట్లాగే హరీష్ రావు గారు మాట్లాడారు, మా పార్టీ నుంచి కూడా సీత గారు మాట్లాడారు, దాంతోపాటుగా కొండా సురేఖ గారు మాట్లాడారు, మంత్రులందరూ మాట్లాడారు, కోమటిరెడ్డి గారు మాట్లాడారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, సభ్యులు కూడా మాట్లాడారు కదా. మాట్లాడే సాంప్రదాయం అనేది అసెంబ్లీ పెట్టింది చర్చల కోసం కదా. అధికార పక్షాలు ఉంటాయి, కాంగ్రెస్ ఉంటుంది. ఆ చర్చల్లో మీరు గత అసెంబ్లీ చర్చలను చూసిన వీక్షణం చూడండి, అదే మన టీవీ9లో. ఈ అసెంబ్లీ చర్చలు చూసిన వీక్షణలో చూడండి, ఇదే టీవీ9లో. మీకు వాస్తవాలేంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో విషయం అర్థమవుతుంది కదా. బట్టి విక్రమార్క గారు కూడా అనేక గణాంకాలు మీరు చెప్పారు కదా. ఆయన పరిణితి చెందిన నాయకుడిగా మా గౌరవ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా విశ్లేషణ చేశారు, ఎంత హుందాగా ప్రవర్తించారు. ఇవన్నీ ఇండికేషన్ కనబడుతున్నాయి కదా. మహేష్ కాల్ తీసుకుందాం. మహేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త సాంప్రదాయం బాగుంది సార్. ఏంటంటే గత ప్రభుత్వాల పైన విచారణ జరిపించటం, ప్రభుత్వాలు ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, ఎక్కడ కరప్షన్ జరిగినా కూడా ఇంకా వాటిపైన విచారణ చేసి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవటం, అలాగా ఎంక్వైరీస్ ఇవ్వడం. రీసెంట్ గా అసెంబ్లీలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు రేవంత్ రెడ్డి. సో మరి ఇలా చేయటం వల్ల ప్రభుత్వం పెట్టుకున్న ఒక సంక్షేమం కానీ అభివృద్ధి గోల్స్ ఈ కక్షపూరిత వాతావరణానికి పూర్తిగా డైవర్ట్ అయ్యే ప్రమాదం ఏమైనా ఉందా? అంటే దీనివల్ల ఏంటంటే మనశ్శాంతి ఉండదు. ఒక లీడరు ఒకరిని జైల్లో వేద్దాం అనుకున్నాడు అనుకో, ఆ జైలుకు పోనంత వరకు ఈ లీడర్కి మనశ్శాంతి ఉండదు. ఆ విచారణ అయ్యి లీగల్ ప్రొసీడింగ్ అయ్యి ఎక్కడ ఏం దొరుకుతుందా అనేంత వరకు వాళ్ళ మైండ్ లో అదే తిరుగుతూ ఉంటది. సో మరి అది రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉందా చెప్పండి. సెకండ్ ఏంటంటే ఇలాంటి విచారణ కూడా ముఖ్యంగా దిస్ ఈజ్ అ యూనిక్ క్వశ్చన్, నేను ఎప్పుడు అడగలేదు ఈ క్వశ్చన్ ఎవరిని. కానీ ఏంటంటే ఈ అధికారంలో ఉన్న పార్టీలకు కొన్ని ఈ మీడియా సంస్థలు బాగా భజన చేస్తుంటాయి, ఎక్కువ కవరేజ్ ఇస్తుంటాయి. ఈ మీడియా సంస్థలకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేమెంట్ ఎలా జరుగుతూ ఉంటది, దానిపైన ఏమైనా విచారణ చేస్తే అసలు ఈ మీడియా సంస్థలకు పేమెంట్స్ ఎలా వెళ్తాయి, వీళ్ళు ఎక్కువ భజన కార్యక్రమాలు కొన్ని పార్టీలకే ఎందుకు చేస్తారు అని, ఈ పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీడియాకి అసలు ఎందుకు ఎలా, అది కొంచెం ప్రజలకు చెప్తే కూడా బాగుంటుందండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మరీ ఘోరంగా అయిపోయింది మీడియా వ్యవహారం అంతా. అంటే కొన్ని పార్టీలకు విపరీతమైన ప్రచారం, భజన కార్యక్రమాలు, ప్రత్యర్థి పార్టీలను కించపరిచే కథనాలు చేయడం, ఇవి మీడియా బాగా చేస్తుంది, మన తెలుగు మీడియా ఎక్కువ. కాబట్టి అసలు వీళ్ళకు పేమెంట్ ఎలా వెళ్తుంది గవర్నమెంట్ నుంచి, ఏ లెక్కల్లో చూపిస్తారు, ఇదేమైనా విచారణ చేయించే అవకాశం ఉందా? మహేష్ గారు, మొట్టమొదటిసారిగా మీకు ధన్యవాదాలు ఈ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి 2 విలువైన ప్రశ్నలు అడిగినందుకు. మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి ఉన్న మరొక పేరేంటంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం. ప్రధానంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని బాధ్యతాయుత ప్రభుత్వం అంటాం. పార్లమెంటరీ గవర్నమెంట్ రిప్రజెంట్స్
అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. దీన్ని మనం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం. ఎందుకోసం అంటే ప్రభుత్వం చేసే పనులకి ముఖ్యమంత్రి అట్లాగే మంత్రులు స్థాయిలో, ప్రధానమంత్రి మంత్రులు కేంద్ర స్థాయిలో బాధ్యత వహించాలి. బాధ్యతతో కూడుకునే వ్యవహారం. వాళ్ళు సభకు నాయకులు, సభలో మెజారిటీ పక్ష నాయకుడే ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉంటారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే పనులకు కూడా వాళ్ళు బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. కక్షపూరిత ధోరణితోటి వివరించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థించదు. అట్లా సమర్థిస్తే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత మరే పార్టీ ఉండకపోయేది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత మరే పార్టీ ఉండకపోయేది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దశాబ్దాల తరబడి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ప్రతిపక్షాలు ఉండకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదని మేము అనుకున్నప్పుడు, ప్రతిపక్షాలకు స్థానం లేదనుకున్నప్పుడు ఇది మొత్తం కూడా ఏకపక్ష లేదా ఏకసమయ వ్యవస్థగా భారతదేశాన్ని అప్పుడే మార్చేవాళ్ళం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోలేదండి. కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ ఎంకరేజెస్ క్వశ్చనింగ్. అట్లాగే బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఇది విజిలెన్స్గా కూడా ఉంటుంది కదా. మీరు ఎన్ఆర్ఐగా మాట్లాడుతున్నారు. జెర్నీ జెఫర్సన్ అనే ఒక అమెరికన్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్ అని అంటాడు. అంటే ప్రజలు చైతన్యవంతంగా లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు, సక్సెస్ఫుల్గా ఉండదంటాడు. విజిలెన్స్ ఉండాలి కదా. అంటే గత ప్రభుత్వం చేసిన బాధ్యత, గత ప్రభుత్వం చేసిన తప్పులకో ఒప్పులకో వాళ్ళు బాధ్యత వహించాలి కదా. కాబట్టి మళ్ళీ మేము ఎప్పటికీ శాశ్వతంగా ఉండము. మేము కట్టుకున్న గడియలు కూలిపోతాయి. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది. 5 ఏళ్ళు మాత్రమే మేము అధికారంలో ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అధికారంలో ఉండాలంటే ప్రజల మద్దతు ఉండాలని జవాబుదారీతనం ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉండదు. మీరన్నట్టుగా జ్యుడిషియల్ ఎంక్వైరీస్కి భయపడే అవకాశం ఉండదు వాళ్ళు తప్పులు చేయనప్పుడు. కానీ ప్రభుత్వం చేసే అంశాల మీద నిఘా లేనప్పుడు, నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది, మమ్మల్ని విచారిస్తుంది, చట్టం ఉంది, అట్లాగే కోర్టులు ఉన్నాయనే భావన వాళ్ళకు లేనప్పుడు ఇక మొత్తం 5 ఏళ్ళు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది కదా. మరి గుద్దుముందు ఉందే గుర్రం అని వెనకడ ఒక సామెత ఉన్నది మన దగ్గర. అది రైట్ కాదు కదా. కాబట్టి ఉన్న ప్రభుత్వాలు గతంలో జరిగిన మిస్టేక్స్ మీద విచారణ జరుపుతాయి. జరపడంతో ఉన్న ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతుంది కదా. రేపు ఈ ప్రభుత్వం పోయినాక వాళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చినా ఉంటుంది కదా. అది మీరు గమనించాలి. దయచేసి రెండో ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి మీడియా సంస్థలు లేవండి. అంటే పార్టీకి సొంత మీడియా ఉండాలనే దాన్ని రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వ్యతిరేకిస్తూ వస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తూ వస్తున్నారంటే, పార్టీకి సొంత మీడియా ఉంటే ఆ పార్టీ యొక్క లైన్ మీడియా చెప్తుంటుంది. మీడియా అనేది స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. కేంద్రంలో మాకు మీడియా లేదు, రాష్ట్రంలో మాకు ఎలక్ట్రానిక్ మీడియా లేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా పార్టీ వారాలను నడిపే పత్రికలు తప్ప జనరల్ పత్రికలు వేరే పార్టీకి ఉన్నట్టుగా మా దగ్గర లేవు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాను కానీ ప్రింట్ మీడియాను కానీ తమ ఆధీనంలో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని భయపెట్టించాలని ప్రయత్నం చేయదు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదనం, అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్ఫూర్తి. ఈ స్ఫూర్తి మిగతా పార్టీలకు ఉంటే మనం సంతోషం పడదాం మనం. అలాగే ప్రకటనల విషయానికి వస్తే ఏమైందంటే అందరికీ ఇవ్వాలి, సమానంగా ఉండాలి. వ్యూవర్స్కి అనుగుణంగా కూడా వ్యూవర్స్ యొక్క వ్యూవర్షిప్ అనేది కూడా ప్రకటనలు ఇచ్చే టైంలో కొంత డామినేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి జనరల్గా పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం మీద ఇచ్చిందో దాని ప్రకారం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాను పెట్టుకోదు. అన్ని మీడియా సంస్థల్ని సమానంగా చూస్తుంది. కానీ ఏ మీడియా అయితే ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా ఏ విషయాలైతే మేము చేయగలుగుతామో ఆ రిస్ట్రిక్షన్స్ గురించి కూడా మేము ఆలోచిస్తాం. రియాజ్ గారు ఇందాక అడిగినట్టుగా అంటే హామీలు నెరవేర్చలేకే ఇలాంటివన్నీ ఈ కాలయాపన చేస్తున్నట్టుగా అన్న విమర్శకి మీరేం సమాధానం చెప్తారు? మేడం గారు, యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి పట్టుమని 2 వారాలు కాలేదు. అయినా మీరు జాగ్రత్తగా చూడండి, ముఖ్యమంత్రి గారు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎంత టైం ఇస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత విజిబుల్గా ఉన్నారు. మేము ముఖ్యమంత్రి గారు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను జిల్లా స్థాయిలో సమీక్ష చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే నిజాయితీగా చెప్పాడు, 18 గంటలు పనిచేసేందుకు ప్రయత్నం చేయండి. బాధ్యత పట్ల మీకు అలసత్వం ఉంటే మీరు ఆ ప్రధాన బాధ్యత నుంచి వైదొలిగిపోండి. మీరు ఏ మేరకు చేస్తారో ఆ మేరకు ఉండే పోస్టులోకి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. ఆయన పనిచేస్తున్నాడు కదా. ఎన్ని సమీక్షలు ఆయన రాగానే కరెంటు మీద సమీక్ష చేశాడు, నిరుద్యోగ ఇష్యూస్ మీద చేశాడు, ధరణి మీద చేశాడు, డ్రగ్స్ మీద చేశాడు, శాంతి భద్రత మీద చేశాడు, ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ మీద చేశాడు. ఎక్కడైనా ఒక్క నిమిషం వారు నిశ్శబ్దంగా ఉన్నట్టుగానో లేదా రెస్ట్ తీసుకున్నట్టుగా మీకు అనిపించాడా అంటే ఎందుకు చెప్తున్నాను విషయాన్ని అంటే చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అమల్లోకి వస్తుందండి. మీకు చాలా గణాంకాలతో చెప్తున్నాను. ఎందుకోసం అంటే నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని కూడా. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు అండి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు అయితే
ఈ మొత్తం మేము చెప్పే పథకాలకు అయ్యే ఖర్చు 65,000 కోట్లు. అంటే క్లియర్గా రాష్ట్ర బడ్జెట్లో 65,000 కోట్ల తర్వాత చాలా బడ్జెట్ ఉంటుంది, దాన్ని మేము మిగతా అంశాలకు వినియోగించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే మేమేదో అమలు కాని హామీలను చెప్పాము అని విమర్శిస్తున్నారు కదా. మేము వచ్చిన కొద్ది రోజుల్లోనే 2 హామీలను పెట్టాం కదా. ఇంకొక హామీ ఇంకొక 5-6 రోజుల్లో స్టార్ట్ కాబోతూ ఉండదు. అదేంటంటే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇవ్వడం, గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఇంకొక హామీ. ఆ 2 విత్ ఇన్ షార్ట్ పీరియడ్ రాబోతున్నాయి. ఇంకో 2 హామీలు అయిపోతే 2+2 4 అయిపోతాయి. ఇక మిగిలిన 2 ఉంటాయి. అంటే మేము ఎందుకు ఈ విషయాన్ని అంత పకడ్బందీ చెప్తున్నామంటే మేనిఫెస్టోలో ఈ అంశాలను చర్చించడానికి ముందే ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది. మేము ఎకనామిస్టులతో డిస్కస్ చేశాము, అలాగే మేము నిపుణులతో డిస్కస్ చేశాము, వేరే రాష్ట్రాల్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ కూడా చూసాం. మేము మొన్న కూడా మనకి రఘురాంజన్తో డిస్కస్ చేశారు కదా, మాజీ రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన గవర్నర్ గారితో డిస్కస్ చేశారు కదా. అంతకుముందు కూడా అభిజిత్ ముఖర్జీ లాంటి వాళ్ళతోటి, నోబెల్ లారియట్ అమర్త్య సేన్ లాంటి వాళ్ళ పాలసీస్ కూడా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్ చేస్తున్నది కదా. మాకు కూడా శ్యామ్ ప్రిటోడా నాయకత్వంలో ఒకప్పుడు నాలెడ్జ్ సొసైటీ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ స్థాయిలో మనకి భారతదేశంలో నిపుణులను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కదా. ఎక్సర్సైజ్ చేయకుండా మేనిఫెస్టో రాలేదండి. దయచేసి చాలామంది ఏంటంటే మేము గుడ్డిగా హామీలు ఇచ్చామని, అసలు వాస్తవ ఆర్థిక పరిస్థితి సరిగా అంచనా వేయకుండా హామీలు ఇచ్చామంటున్నారు. కానీ మన శ్వేతపత్రంలో క్లియర్గా ప్రజలకు అర్థమైన విషయం ఏంటంటే ఇందులో చాలా వృధాగా వ్యయం చేశారని. ఉదాహరణకి పాత సెక్రటేరియట్ అద్భుతంగా ఉండేది. మీరు సీనియర్ అధికారులను కనుక అడిగితే సెక్రటరీలో పనిచేసిన వాళ్ళు ఏమంటారంటే పాత సెక్రటేరియట్కి ఏ బ్లాక్కి ఆ బ్లాక్ ఉండేది విభాగ వారీగా పరిపాలన పరంగా. తర్వాత క్లర్క్స్ కానీ అందులో పనిచేసే ఆఫీసర్స్ కానీ కూర్చొని పనిచేసేందుకు విశాలమైన గదులు ఉండేది. ఇప్పుడు బయట మీరు సెక్రటరీ వెళ్తే బయట నుంచి అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. లోపల పోయి మీరు చూడండి కంజెస్టెడ్గా ఉంటాయి. ఒక మంత్రుల ఛాంబర్సే కొంత కంఫర్టబుల్గా ఉన్నట్టున్నాయి. ముఖ్యమంత్రి గారి ఛాంబరు, మంత్రుల ఛాంబర్సే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇమ్మీడియట్గా పాత సెక్రటేరియట్ ఇంకో 200 ఏళ్ళకు పనికొచ్చే సెక్రటరీ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి పనికొచ్చే సెక్రటరీ కూలగొట్టి కొత్త సెక్రటరీ కట్టాల్సిన అవసరం వచ్చింది. అది మా క్వశ్చన్. రెండోది ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నప్పుడు మానవ సిబ్బందిని అంటే మానవ వనరులను నియమించాలి కదా. మానవ వనరులను నియమించకుండా హాస్పిటల్ కడితే ఆ బిల్డింగులు ఉండే వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వవు కదా. అంటే ఇట్లా నేను చాలా చెప్పగలుగుతాను. మేడిగడ్డకు వీళ్ళు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చారు. మిషన్ భగీరథ ఎంత దారుణ విషయం ఏంటంటే ఇప్పుడు నేను వరంగల్ జిల్లా వాసిని. తెలంగాణలో పెద్ద చెరువు ఉంటుంది, దాని పేరు పాకాల చెరువు. ఆ పాకాల చెరువు నీళ్ళు ఆ చుట్టుపక్కల ఉండే ఆ మండలానికి మా నర్సంపేట మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వచ్చు. కానీ మీరు గోదావరి నీళ్ళని తీసుకుపోయి పాకాల చెరువు ఒడ్డులో ఉండే గ్రామాలకు, అశోక్ నగర్ లాంటి గ్రామాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇట్లా అంటే నిజంగా అంటే నేను ఒక సామాజిక శాస్త్రాన్ని చదువుకున్న ఒక యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ కాబట్టి నేను ఆ విషయాలు మాట్లాడగలుగుతున్నాను. ఇట్లా వృధా అయిన ధనం విపరీతంగా ఉందండి. ఆ శ్వేతపత్రంలో మనం డిస్కషన్ ఓపెన్ చేస్తే చాలా విషయాలు కూడా 100 విషయాలు చెప్పగలుగుతారు వాళ్ళు ఏమేమి తప్పులు చేసిన విషయాన్ని. చర్చ ఏంటంటే మేడం, మనము వృధా ఖర్చులు, ఆడంబరాలు కనుక తగ్గించుకుంటే చాలా చేయొచ్చు. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఆచరణలో చూపెడుతున్నారు కదా. కాబట్టి డెఫినెట్గా మేము మిగులు చేస్తాం. మేము మా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తాం. రైట్. ఇక ధరణి పరిస్థితి ఏమిటి? ఎలా, వాట్ అబౌట్ ధరణి? ఒక్క విషయం అండి, అసలు తెలంగాణ మొత్తం సమస్యలకు మూలం భూమే. అందుకోసమే దున్నేవాడికే భూమి కావాలి అని ఒక నినాదం, ల్యాండ్ టు ది టిల్లర్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే అప్పుడు సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ భూ సంస్కరణల కోసం ప్రయత్నం చేసింది. అంటే పోరాటాలే భూ పోరాటాలు తెలంగాణలో వచ్చినవి. నక్సలైట్ ఉద్యమం కూడా ఈరోజు మొత్తం భారతదేశంలో నక్సలైట్ ఉద్యమానికి నాయకులందరూ కూడా తెలంగాణ నుంచి ఉత్పత్తి చేయబడ్డారు. భూమి సమస్య ఉంది. కానీ మేమేమంటున్నాం అంటే భూమి సమస్యకి చాలా పెద్ద సమస్యగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? భూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ అప్పటికే తెలంగాణలో విపరీతమైన భూ సమస్యలు ఉన్నాయి. పెన మీద ఉన్న సమస్య నేను కాదనట్లేదు. కానీ ధరణి పెట్టినాక ఆ పెనం మీదకి వెళ్ళి వచ్చేది పొయ్యలబడ్డ సమస్య. అంటే ఉదాహరణకి ఒక సర్వేలో ఉండే భూమి మీద చిన్న కాంప్లైంట్ ఉన్నా కూడా ఆ సర్వే భూమి మొత్తం కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అట్లాగే అన్యాక్రాంతమైన భూములు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ ఎవరికొవరు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి ఇక్కడ. అట్లాగే ఇంకా దారుణం ఏంటంటే అసలు పరిష్కారం లేని సమస్య అది. మనం తహసీల్దారు దగ్గరికి పోతే ఆయన కలెక్టర్ దగ్గర పోమంటాడు, కలెక్టర్ దగ్గర పోతే మీరు మీ సేవలు అప్లై చేసుకోమంటాడు, మీ సేవలు అప్లై చేసుకుంటే మళ్ళీ అది ఆ ఫైలు కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ ఎక్కడికైతే తహసీల్దార్ దగ్గరికి వస్తుంది. సమస్యలు పరిష్కారమైన విషయం. రియాజ్ గారు, మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాల్ తీసుకున్న తర్వాత రేవంత్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి లైన్లో. రేవంత్ గారు. హలో, నమస్తే మేడం. యా రేవంత్, మాట్లాడండి రియాజ్ గారితో.
హలో నమస్తే సార్. రేవంత్ గారు గుడ్ విషయం సార్. సార్ నాదొక డౌట్ అండి. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదండి. మన కాంగ్రెస్ ప్రభుత్వము దాని గురించి ఏమన్నా ఆలోచిస్తుందా? ఒకవేళ ఆలోచిస్తే ఎప్పుడు మొదలు పెట్టగలగారు? ఓకే ఓకే రేవంత్ గారు మంచి ప్రశ్న అడిగారు. అంటే యాక్చువల్గా ఈ కార్డ్స్ అనేవి ఏంటంటే ఐడెంటిఫికేషన్కి సింబల్స్. అంటే దారిద్ర్యరేఖ దిగువన ఎవరున్నారు, దారిద్ర్యరేఖ ఎగువన ఎవరున్నారు, ప్రజల ఆదాయం ఎవరికి ఉంది, అలాగే ప్రభుత్వం ఎవరెవరికి సహాయం చేయాలన్న విషయం మీద ప్రధానంగా చర్చకు అవకాశం ఇచ్చే ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇవి. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు చక్కగా రేషన్ కార్డు విధానం ఉండేది. చిన్నప్పుడు నేను కూడా సంచి పట్టుకొని పోయి రేషన్ షాపులోకి వెళ్ళి ఆ కార్డు చూపెడితే దాదాపు 9 రకాల సరుకులు ఇచ్చిన సందర్భం కూడా ఉన్నది. మనకి చక్కెర కోసం మా అమ్మ పంపేది, చక్కెర కోసం. తర్వాత మనకు బియ్యం ఇచ్చే సంప్రదాయం ఉంది. మొట్టమొదటిసారి అప్పట్లో గోధుమలు చక్కెర బాగా ఇచ్చేది. బహుశా మీరు కూడా దాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. సంచి పట్టుకొని పోయి బాగా బరువు ఉంటే చిన్న పిల్లవాడు ఉండేది. మా బ్రదర్ మేము ఇద్దరం కలిసి పోయి పట్టుకొచ్చేది. ఆయన వచ్చేయి నేను వచ్చేయి. ఒక అద్భుతమైన ఇది పరిపాలనా సంస్కరణ అది. అంటే ఐడెంటిఫికేషన్ చేసి ప్రభుత్వం డైరెక్ట్గా ధాన్య రూపంలో సరుకుల రూపంలో సప్లై చేసేది. దాన్ని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ మొత్తం సన్నాశం చేసిందండి, దుర్మార్గంగా వివరించింది. ఈరోజు మొన్న వెరీ రీసెంట్గా మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే పౌర సరఫరాలను ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన సమీక్ష చేశారు. ఆయన చేసే అధికారులతోటి అసలు ఈ కార్డుల పంపిణీ మనం ఎట్లా చేయొచ్చు, ఏ సరుకులు ఇవ్వడానికి అవకాశం ఉందన్న విషయం మీద వారు బేసికల్గా చర్చ చేశారు. బహుశా నాకు తెలిసి వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ కార్డుల పంపిణీ పూర్తవుతుంది. ఎందుకోసం అంటే ఆల్రెడీ మన దగ్గర అనేక రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. గతంలో కూడా రేషన్ కార్డు ఇప్పటికీ మేము దాచుకున్నాం. అదొక ఐడెంటిఫికేషన్ ఉండేది అన్నట్టు. రేషన్ కార్డు పెడితే మనం కుటుంబ సభ్యులు అనే ఐడెంటిఫికేషన్ ఉండేది అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్న ఆధార్ కార్డు, ఈ పాస్పోర్ట్స్ అన్నీ అందరికీ అందుబాటులో అన్నప్పుడు రేషన్ కార్డే పెద్ద ఐడెంటిఫికేషన్ మేడం. కొంచెం రేషన్ కార్డు విధానాన్ని మళ్ళీ తీసుకొస్తాం. మంచి ప్రశ్న అడిగారు. అంటే నిజంగా మనం కనుక కరెక్ట్గా రేషన్ కార్డును ఇచ్చి చేస్తే ఫస్ట్ ఈ బోకస్ ఓటర్ కార్డు కూడా అంతమైపోతాయి. ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 2 సీట్లను కోల్పోయినాం మేము. ఇప్పటికీ నాంపల్లి సీట్ని కానీ మలక్పేట సీట్ని కానీ మనకి యాకుత్పుర సీట్ కానీ బికాస్ ఆఫ్ మనకి బోకస్ ఓటింగ్ల మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయలేకపోయింది అన్నట్టు, క్రియాశీలకంగా వివరించలేకపోయింది. 2 సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ గెలుచుకునేది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రేషన్ కార్డు కరెక్ట్గా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మనం ఒక దిక్సూచిలాగా ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వ పథకాలు కూడా చక్కగా వాళ్ళ దగ్గరికి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా గుర్తు చేశారు. నేను కూడా నెక్స్ట్ వీక్లో గౌరవ పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి ఒక అధికార ప్రతినిధిగా, సార్ ప్రజలు ఇది కోరుకుంటున్నారు, అమెరికా మనకి ఆస్ట్రేలియాలో ఉండే రేవంత్ లాంటి వాళ్ళు కూడా బేసికల్గా ఈ విషయాల మీద అడుగుతున్నారు సార్ అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం సార్. డెఫినెట్గా ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. త్వరలోనే ప్రజలందరికీ రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్ రేవంత్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ ఎ వ్యాలిడ్ అండ్ వాల్యుబుల్ క్వశ్చన్. రియాజ్ గారు, ఇందాక మనం ధరణి గురించి మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈస్ యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ విత్ ధరణి? అంటే ఒక్కటి మేడం, ఎప్పుడైనా కూడా ఒక చట్టాన్ని చేసినప్పుడు సంస్కరణకి వెసులుబాటు కూడా అవకాశం ఉండాలి. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని దాదాపుగా 100కు పైగా మనం సవరణలు చేసుకున్నాం మనం పరిస్థితులకు అనుగుణంగా. కానీ ధరణి ఎట్లాంటిదంటే చాలా క్లిష్టమైంది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా బేసికల్గా మనకి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్గా ఉంటుంది. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ చాలా రిజిడ్గా ఉంటుంది. కానీ వాటికన్నా ఇది చాలా రిజిడ్గా ఉన్న అంశం ధరణి. సమస్యకు పరిష్కారం లేని విధం. ఇంకొక విషయం ఏంటంటే మేడం, మేము ధరణి గురించి మాట్లాడినప్పుడు ఇవాళ కూడా తహసీల్దార్ సమావేశం జరిగినప్పుడు మురళి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు పార్టిసిపేట్ చేశారు. చట్టం అనేది న్యాయం ఇమీడియట్గా చేయడానికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అని ఒక ప్రావెర్బ్ ఉంది మనకి. అంటే న్యాయము ఆలస్యంగా లభిస్తే న్యాయం లభించినా లభించినట్టే. వాడు ఒక వ్యక్తి మరణించిన తర్వాత న్యాయం ఇస్తే ఏముంటుంది? న్యాయం డిలేడ్ కావడం, డినై చేయడమే. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ధరణిలో ఏంటంటే అనేక సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కారాలు లేవు. పరిష్కారాలు లాక్ చేసి పెట్టారు వాళ్ళు. పరిష్కారాలు లాక్ చేసే చట్టం అనేది విలువైన చట్టం కాదు, అది ఎవరికి కూడా ఉపయోగపడే చట్టం. కాబట్టి మేమేమంటున్నాం అంటే పరిష్కారం లేని చట్టం ఉంటేది ఊడిపోతుంది అనేది మా బేసిక్ ఆబ్జెక్షన్. రెండో అంశం ఏంటంటే గ్రామాల్లో ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ ఉండాలి కదా. ఒకప్పుడు నిజాం పరిపాలనా కాలంలో ఎన్టీ రామారావు గారు వచ్చేంతవరకు కూడా పట్వారీ వ్యవస్థ ఉండేది. పటేల్, మాలీ పటేల్, అట్లాగే
పోలీస్ పటేల్ ఇట్లాంటి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ పట్వారీ వ్యవస్థను ఎన్టీ రామారావు గారు తీసేశారు. మంచిదే, మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మనకి విఆర్ఓలు వచ్చారు, మనకి విలేజ్ సెక్రటరీలు వచ్చారు, పంచాయతీ సెక్రటరీలు వచ్చారు. వాళ్ళ విఆర్ఓ వ్యవస్థలో మనం మొత్తం ఆగమనం చేసి వాళ్ళందరూ తీసుకుపోయి ఎక్కడెక్కడ పడేశారు. టోటల్గా తహసీల్దార్ అధికారాలను రిస్ట్రిక్ట్ చేశారు. వీళ్ళు గ్రామాలకు పోయే అవకాశం లేకుండా చేసేసారు. ధరణి సమస్యలను పరిష్కరించే అవకాశం వాళ్ళకి లేకుండా అయిపోయింది. అట్లాగే గ్రామంలో అసలు ప్రభుత్వ ప్రతినిధి ఎవరు అడ్రస్ లేదు అసలుకి. ఈరోజు మేనిఫెస్టోలో మేము ఒక 10 జాబులు క్రియేట్ చేస్తామని చెప్పాం. అంటే ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండేది ఒక 10 మంది గ్రామస్థాయి వాలంటీర్లు పనిచేయబోతున్నారు మా దగ్గర. ఓకే, అది గ్రామాలకు తీసుకొచ్చినాక ప్రభుత్వానికి గ్రామాలకు మధ్య ఉండే ఇనుప తెరలు ఏవైతున్నాయో లేదా కూలిపోయిన వంతెనలు మేము రీకన్స్ట్రక్షన్ చేస్తాం మేము. ఓకే, అప్పుడు ప్రజలు నేరుగా మా దగ్గరికి వస్తారు. ధరణి మీద ఉన్న మాకు బాగా విమర్శ ఏంటంటే, ఒకప్పుడు నక్సలైట్ల పోరాటం వల్ల ఏ భూస్వాములు అయితే భూములను వదిలిపెట్టి బయటకు వచ్చారో న్యాయంగా భూములు పేద పేదలకు పంచితే బాగుండేది. లేదా భూ సంస్కరణ అనే ఒక గొప్ప పోరాటాన్ని, గొప్ప సంస్కరణను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో, భూదానోద్యమాన్ని కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆచార్య వినోబా భావే ఆధ్వర్యంలో, వారు గాంధీ గారి శిష్యుడు. రైట్, మరొకసారి కాల్ తీసుకుందాం సార్. లైన్లో కాల్ రాజు ఉన్నారు కాలిఫోర్నియా నుంచి, మీతో మాట్లాడడానికి. రాజు గారు గుడ్ విషెస్ అండి. మేడం నమస్తే మేడం. యా రాజు, మాట్లాడండి. ఓకే, రియాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు తెలంగాణలో ఆఫ్టర్ ఫార్మింగ్ తెలంగాణ యూ ఆల్మోస్ట్ లైక్ గడిల పాలనే బద్దలు కొట్టిర్రు అండ్ యూ కేమ్ ఇన్ టు ద పవర్ పాలిటిక్స్. సార్ మళ్ళీ మీరు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు సార్. అంటే యాజ్ అన్ అవుట్ సైడ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. ఎందుకంటే మీరు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు చేయబట్టే ఇట్లా తయారైన తెలంగాణ, అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా గదే చేసిర్రు సార్. వాళ్ళు చేయబట్టే, అంతకుముందు ఉన్న పాలన చేయబట్టే తెలంగాణ ఇట్లా తయారైంది అని మీరు కూడా అదే చేస్తారు సార్. ప్లీజ్ డోంట్ ఫాలో దిస్ టాక్టిక్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. రైతు బంధు యాక్చువల్గా సార్ నాకు 4 ఎకరాలు ఉంది. అంటే ఐఎమ్ లివింగ్ ఇన్ కాలిఫోర్నియా, బట్ మై fathers and forefathers have some 4 acres of land in తెలంగాణ. వాళ్ళందరికీ ఈ పాటికి రైతు బంధు పడాల్సి ఉండే, అదే పడలేదు. మీరు వచ్చేసిర్రు, ఇక పడదు, ఇది రాదు మనకు. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉన్న పాలన వేరు, ఇప్పుడు వచ్చిన పాలన వేరు. సో దెర్ ఇస్ ఏ చేంజ్. సో మీరు మీ నోట్ల మన్ను మీరు కొట్టుకురు కాబట్టి ఇది రాదు, మీకు ఈ రైతు బంధు అనేది రాదు అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. సరే సార్, అది ఆ ఒక్క కాన్సెప్ట్ మీరు క్లియర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. రాజు గారు, ఫస్ట్ మీకు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. రాజుగారే మొట్టమొదటిసారిగా చెప్పారు, సార్ మీకు ధన్యవాదాలు అన్నారు. ఎందుకంటే గడియల పరిపాలనను కూలగొట్టాలని. అంటే సింబాలిక్గా మేము చేసింది ఏంటంటే, ఏదైతే ప్రగతి భవన్ అనే పేరు మీద చీకటి భవన్లోకి తీసుకుపోయినారో దాని చుట్టూ ఉండే ఇనుప సంఖ్యలను మేము తొలగించాం. దాన్ని మీరు అభినందించారు. అంటే మొట్టమొదటిసారిగా మా ఫిలాసఫీ మీకు అర్థమైంది కదా. అంటే ప్రజలకు కావాల్సింది గడిల సంస్కృతి కాదు. మీకు ఇంకొక విషయం కూడా పద్మావతి గారు మీకు చెప్తున్నాను, రాజుగారి ప్రశ్నలు ఉంది కాబట్టి. ఏంటంటే తెలంగాణలో ఎప్పుడు 2 రాజకీయ ఘర్షణలు ఉన్నాయండి. ఒకటి గడి ఆధిపత్యం, దొర నీ బాంచన్ నీ కాల్మొక్త. అంటే అర్థం ఏంటంటే, దొర నేను నీ బానిసను, బాంచన్ అంటే దొర నీ బానిసను, నీ కాల్మొక్త, నన్ను ఏమీ చేయకని వేడుకున్న సంస్కృతి ఒకవైపు ఉంది. మరొక వైపు దొర నీ గడిని కూలుస్తాం, ఈ దేశం మాది అని ప్రశ్నించే సంస్కృతి కూడా ఉంది. ఈరోజు మన దాకా గడి అనగానే ప్రగతి భవన్ గడిగా చూసే సందర్భంలో మీరే మమ్మల్ని అభినందించారు. అంటే దొర బాంచన్ నీ కాల్ముక్త అనే సంస్కృతికి మేము పుల్ స్టాప్ పెట్టాం. దొర కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని చెప్పే సంస్కృతి మేము తీసుకొచ్చాం. అందుకోసం ఈరోజు మనకి పదవిలోకి వచ్చిన తొలి రోజే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా అక్కడ ఇనుప సంఖ్యలను తీసుకాడు. అంటే ఇనుప సంఖ్యలు తీసుకొస్తే మొత్తం స్వేచ్ఛ ఇచ్చిందని అనట్లేదు, ఆ సింబాలిక్గా ఆ సంకేతాన్ని మేము ఇచ్చాము. మేము భవిష్యత్తులో చేయబోతున్నాం అనే విషయం. రెండోది మీరు ఏమన్నారంటే, వాళ్ళు అన్నదాన్ని మేము తీసుకోలేదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందుకే కడియం శ్రీహరి అనే ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, చదువుకున్న వాళ్ళే, ఆయన ఏమన్నారంటే ఈ ప్రభుత్వము 2 నెలలు కూడా ఉండదన్నాడు. అన్నాడా అనలేదా? అదే పార్టీ పల్లా రాజేశ్వర రెడ్డి ఏమన్నాడు,
చాలామంది కాంగ్రెస్ సభ్యులు మాతో టచ్లో ఉన్నారన్నారు. అంటే మీ ప్రభుత్వాన్ని కూలుస్తారా మీరు? అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విలువ లేదా? పాప కేటీఆర్ గారు ముళ్ళ మీద కూర్చున్నాడు అసెంబ్లీలో అన్నట్టు. ఆయన కూర్చోలేకపోతున్నాడు. ఇంకా ఆయన పేరు కౌశిక్ రెడ్డి అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు అన్నట్టు. ఆయన చిన్న మనిషి కానీ చాలా పెద్ద ఆయన అనుకుంటాడు. ఆయన ముఖతాళ్లకు మేము పగ్గాలు వేస్తాం, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నాం. మేము అసెంబ్లీలో ఒకటే ఊరికి వస్తాడన్నట్టు. ఆయన అధికారంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇట్లా పట్టం జీర్ణం చేసుకునే పరిస్థితి వాళ్ళు. అదే వాళ్ళు ఏదో చేశారు, మేము చేయలేదని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి అది ఆన్సర్. రెండోది, రైతు బంధు గురించి కూడా నేను చెప్తున్నానండి. రైతు బంధును మేము కొనసాగిస్తామని చెప్తున్నాం. అదే సందర్భంలో తన జీవిత కాలంలో బురదలోకి దిగని వాళ్ళు, అసలు ఎల్లలు ఎక్కడున్నాయో తెలియని వాళ్ళు, సేద్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు, వాన పడితే గొర్రు కొట్టాలా నాగలు దున్నాలని అర్థం కాని వాళ్ళకు రైతు బంధు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. భూస్వామ్య బంధుగా మారిన రైతు బంధునే చేయాలనేది మేము అనుకుంటున్నాం. మేము కాబట్టి సేద్యం చేయని వానికి, బురదలో దిగని వానికి, గొర్రు కొట్టడానికి నాగలికి తేడా తెలియనికి రైతు బంధు ఇస్తే లాభం ఏంటిదని మేము అనుకుంటాం. అయినా ఇంకా మేము దాని మీద ఒక అల్టిమేట్ నిర్ణయం తీసుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరితో డిస్కస్ చేస్తున్నారు. రైతులకు న్యాయం చేసే ఎక్కడైనా కూడా మేము వెనుకపోం. ఆల్రెడీ రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు పడడం మొదలు పెడుతుంది. బహుశా మీకు కూడా 4 ఎకరాలు అంటున్నారు కాబట్టి మీకు కూడా ఇలా రేపు కూడా ఎల్లుండి వస్తుంది. మీరు కొంచెం ఎన్ఆర్ఐగా ఉన్నారు కదా, మీరు కొంచెం దయచేసి మీలాంటి పెద్దలు ఓపిక పడితే అసలు నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. రాజు గారు. రైట్. లోకేష్ ఉన్నారు కటార్ నుంచి. లోకేష్ గారు, అందరికి నమస్తే అండి. మాట్లాడండి మేడం. ఫస్ట్ మీతో అండి, నిన్న కాకుండా లాస్ట్ 4 days గా వారధి రాలేదు. సో ఐ వాస్ వెరీ సాడ్ యాక్చువల్లీ. ఐ థాట్ TV9 స్టాప్ వారధి. ఎనీహౌ లక్కీలీ అగైన్ it will be weekend from now onwards. It will be weekend, Friday, Saturday, Sunday. Please make a note of it. Thank you. Okay, thank you. Riyaz garu. Sir, namaste sir. లోకేష్ గారు, Congratulations sir. Congratulations. సార్, నాకు చాలా సంవత్సరాల నుంచి ఒక డౌట్ అండి. అది ఈరోజు క్లారిఫికేషన్ మీ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ దొరలందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, రైట్? ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. సో ఈ ఫామ్ హౌస్ లో మోటార్లు ఉంటాయి, మీటర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీళ్ళు కూడా ఆ మోటార్లకి కరెంట్ బిల్ కట్టారా లేదా ఈ 10 సంవత్సరాల్లో? ఓకే, లేదా వీళ్ళు కూడా పేద రైతులు అన్నట్టుగా ఉచిత కరెంట్ వాడుకున్నారా ఏంటి? దీని మీద కొంచెం మీరు దర్యాప్తు జరిపించండి సార్. చాలా అక్రమాలు జరిగి ఉండొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైతే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. లోకేష్ గారు అద్భుతమైన మాకు ఒక వాల్యూడ్ పాయింట్ ఇచ్చారు. ఫస్ట్ మీకు సెల్యూట్ సార్. మీకు ఖతర్ నుంచి మాట్లాడారు, మీరు చాలా ఖతర్నాక్ మాట్లాడారు. అంటే జనరల్గా ఒక విషయం సార్ లోకేష్ గారు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం ఒక స్లోగాన్కి కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంటుంది అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం. అంటే సోషలిజానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రజలందరికీ ప్రజా ఆస్తి ఏదైతుందో సమాజంలో ఉండే ఆస్తిని పంచిపెట్టాలని కోరుకుంటుంది. మా రాజ్యాంగ ప్రవేశికే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కదా, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. అయితే జనరల్గా ఇప్పుడు కొంచెం బాగా వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో తీసుకున్నప్పుడు కొంచెం అక్కడ సిటిజన్స్లో ఒక సివిక్ సెన్స్ ఉండి వాళ్ళకి అవసరమైన దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది మాకు గ్యాస్ సబ్సిడీ ఉంటే మాకు అవసరం అని చెప్పారు. కొంతమంది టీచర్స్, లేడీ టీచర్స్ మొన్న రీసెంట్గా మేము బస్సులో ఉచితంగా ప్రయాణం చేయము, ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ప్రకటన చేశారు. అంటే నిజంగా ఒక మంచి సివిక్ సెన్స్ ఉండి ఆ దేశం పట్ల ఒక నిబద్ధత ఉన్నప్పుడు, రాష్ట్రం పట్ల ఒక అంకితభావం ఉన్నప్పుడు అట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వారు చెప్పినట్టుగా తెలంగాణలో కొత్త కల్చర్ వచ్చిందండి. అదేంటంటే ఫామ్ హౌస్ కల్చర్ వచ్చింది. సరే, వాళ్ళ దగ్గర బాగా డబ్బులుండి ఫామ్ హౌస్ కట్టుకుంటే నేనేం కాదనను, నాకేం ఫామ్ హౌజులు లేవు. నాకుంటే కొంత వ్యవసాయ భూమి ఉంది మా ఊళ్ళే, నేను ఎప్పుడైనా పోతే వ్యవసాయంలోకి వెళ్ళిపోతాను నేను. కానీ మనం కట్టుకున్న ఈ ఫామ్ హౌజులు ఇవన్నీ కూడా అవి ఒరిజినల్ హౌజులుగా కాకుండా, లేదా ఒక ఉత్పత్తి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకోకుండా, అట్లాగే వ్యవసాయం చేయకుండా అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ భూమి పెద్దగా ఉపయోగంలోకి ఉండదండి. అంటే మనం న్యాయంగా ఒక ఎకడమిక్ కోణంలో ఆలోచించినప్పుడు, వెన్ వీఆర్ పర్చేసింగ్ ది ల్యాండ్ హ్యాస్ టు గివ్ సమ్ రెవెన్యూ టు ది పీపుల్. అంటే ఐ మీన్ ఒక ఫ్యాక్టరీ పెట్టామనుకోండి, పెడితే ఏమవుతుంది, ఆ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. లేదా భూమి వ్యవసాయానికి ఉపయోగపడదు అనుకోండి, మనకు ఉత్పాదన వస్తుంటుంది. కానీ ఊరికైనా అలంకార ప్రాయంగా చుట్టూ కాంపౌండ్ పెట్టుకొని మనం ఎప్పుడో వీకెండ్లో పోయి వేలాది ఎకరాల్లో పెట్టుకున్నప్పుడు పెద్ద ప్రజలకు ఉపయోగపడేలా ఉండదు. ఎందుకో తెలంగాణలో ఈ 10 ఏళ్ళ నుంచి ఆ కల్చర్ బాగా పెంచారండి. నాకు తెలిసి ఈరోజు కనుక నేను రాజకీయ విమర్శ చేయట్లేదు, నేను ఆర్థిక విమర్శ కూడా చేస్తున్నాను. ఈరోజు ఫామ్ హౌస్లో చిట్టా కనుక తీస్తే 80% ఫామ్ హౌస్లు నాకు తెలిసి
గత రూలింగ్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులకే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అది విమర్శ కాదు, అది వాస్తవం కూడా. ఎస్ యు ఆర్ రైట్. మనకి నిజంగా ఈ ఫామ్ హౌస్ల పేరు మీద వాళ్ళు లగ్జరీస్ తీసుకున్నారా, దాన్ని వ్యవసాయ భూమిలాగా చూపెట్టుకొని వ్యవసాయం చేయకుండా దానికి కరెంటును ఉచితంగా వాడుకున్నారన్న దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. బహుశా మీ ప్రశ్న సమాధానాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరవేస్తే, లేదా నాకు ఇప్పుడు అవకాశం ఉంటే మా ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఉంటే, అట్లాగే మా విద్యుత్ శాఖ మంత్రి భట్టి గారిని కూడా కలిసే అవకాశం ఉంటే, తప్పనిసరిగా లోకేష్ గారు ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక విలువైన సూచన ఇచ్చారు. చాలా డెఫినెట్గా మనం పరిశీలనలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం సార్. రియాజ్ గారు, గత ప్రభుత్వం మేనిఫెస్టోలో లేని హామీలు ఎన్నో ఇచ్చాము, అలాంటివి చాలా చేశాం మేము. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ఇప్పుడు 2 హామీలు అయితే అయిపోయినాయి, కేవలం ఆ 6 హామీలతోనే ప్రభుత్వం అంటే ఈ 5 ఏళ్ళు టెన్యూర్ గడిపేస్తారా, లేకపోతే మీలో కూడా ఆలోచన ఉందా అంటే మేనిఫెస్టోలో లేని హామీలు కూడా అట్లాంటివి ముందుకు తెచ్చి ప్రజా సంక్షేమం చేయడానికి? అంటే మీరు చెప్పిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయండి పద్మావతి గారు. ఒకటి ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు మా ఫస్ట్ ప్రయారిటీ. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో వారు వెంటనే ఈ 6 గ్యారెంటీల మీద వారు సిగ్నేచర్ చేశారు. మా మంత్రులందరూ కూడా మేము 6 గ్యారెంటీలే మా ప్రధాన ప్రాధాన్యత అంటున్నారు. కానీ 6 గ్యారెంటీల కోసమే ప్రభుత్వం నడవదండి. 6 గ్యారెంటీలు అవన్నీ ఏంటండి? 6 గ్యారెంటీలు ప్రజల తక్షణ అవసరాలను బేసికల్గా ఇచ్చేది. అందులో మహిళలకు సంబంధించినవి, మహిళలను ప్రధానంగా ఎంపవర్మెంట్ చేయాలనే కదా. మహాలక్ష్మి ద్వారా ఉచిత విద్యుత్ వచ్చినా మహిళలకు ఉపయోగపడుతుంది. ఆ 200 యూనిట్ల లోపల కుటుంబానికి ఉపయోగపడుతుంది. 2500 రూపాయలు మహిళలకు వేస్తే అది కుటుంబ అవసరాల కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. బస్సులో ఉచితంగా ప్రయాణం ఇస్తే వాళ్ళ మొబిలిటీకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్లాంటివే కదా మొత్తం మనకు కనిపించే అంశాలని కూడా. కాబట్టి 6 గ్యారెంటీలను మేము 100 రోజుల్లో అమలు చేసే ప్రయత్నం చేస్తామని మేము హామీ ఇచ్చాము. మేము మరి కట్టుబడున్నాం, ఆ దిశగా పోతున్నాం. అదే సందర్భంలో మేనిఫెస్టో కమిటీ రైటర్ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నాను. సలహాలు సూచనలు దుద్దిల శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తాము, ప్రొఫెసర్ జానయ్య గారు వాళ్ళంటి వాళ్ళతో కలిసి. ఆ నేపథ్యంలో మేము చాలా విషయాల మీద కూడా మేము చెప్పాము. మా 42 పేజీల మేనిఫెస్టోలో అనేక విషయాలు ప్రస్తావించాం. కానీ కాలం గడుస్తున్న కొన్ని సందర్భాలు ఏమైందంటే ఇప్పుడు మేము ప్రస్తావించిన అంశాలతో పాటుగా కొన్ని డామినెంట్గా ప్రజల నుంచి డిమాండ్స్ వస్తాయి. మేము ప్రస్తావించిన అంశాలు ఒకటి ఉంటాయి, వాటికి భిన్నంగా కొన్ని డిమాండ్స్, పబ్లిక్ డిమాండ్స్ వస్తాయి బయటికి. ఎప్పుడైతే పబ్లిక్ డిమాండ్స్ బయటకు వస్తాయో ఆ పబ్లిక్ డిమాండ్స్ బయటకు రాగానే వాటి రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీ ఎప్పుడైనా కూడా ఒక ఫ్లోయింగ్ రివర్ లాగా ఉంటుంది, పెరేనియల్ రివర్ లాగా, ఒక జీవనదిలాగా రాజకీయ పార్టీ పనిచేస్తుంటుంది. ప్రజల ఆకాంక్షల్ని మేము తప్పనిసరిగా తీసుకుంటాం. మాలాంటి గ్రాస్ రూట్లో పనిచేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి, మంత్రులకి, శాసనసభ్యులకు ఏం జరగబోతుందో చెప్తుంటాం. ఆ నేపథ్యంలోనే మేము ఇంకా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రభుత్వానికి అదనంగా ఇంటెలిజెన్స్ శాఖ ఒకటి ఉంటుంది. గతంలో ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ను గత ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోకపోయేది. వాళ్ళు ఓడిపోతామని చెప్పినా కూడా మేము గెలుస్తాం అనుకొని ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దానికి ముందు కూడా మేము క్యాబినెట్ సమావేశాలు పెడతాం అనుకొని గత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చెప్పదు. ఇక్కడ ప్రజల అభిప్రాయాలను మేము పెట్టుకుంటాం. రెండోది, అంతకుముందు ముఖ్యమంత్రి చుట్టూ ఒక రక్షణ కవచం ఉండేది, అందులోకి ఎవరు పోకపోయేది అన్నట్టు. అందులోకి పోయి 5-6 అభిప్రాయాలు ఆయన ప్రపంచ అభిప్రాయాలుగా చూపెట్టేది. ఒక కవి అంటాడు, ఏమంటాడు అంటే, నా వేదనే ప్రపంచ వేదనగా నేను భావిస్తానంటాడు. కానీ ఆయన వేదన ప్రపంచ వేదన ఉండదు. ప్రపంచ వేదన నీ వేదన అయినప్పుడు బాగుంటుంది. దాని కౌంటర్గా శ్రీశ్రీ అంటాడు, ప్రపంచ వేదన నీ వేదన చేసుకో అంటాడు, నా వేదన ప్రపంచ వేదన కాదు. కాబట్టి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, రాహుల్ గాంధీ గారే మాకు ఆదర్శం కదా. ఆయన భారత్ జోడో యాత్ర ఒకవైపు చేశాడు, మరొక వైపు చేయబోతున్నాడు ఇంకో దిశలో. కాబట్టి మేము ప్రజల మధ్యన ఉండే యంత్రాంగమే మా యంత్రాంగం. కాబట్టి నిత్యం మేము ఆ కోణంలో పనిచేస్తాం మేము. కాబట్టి మీరు అడిగినట్టుగా మేనిఫెస్టోలో ఉండే విషయాలకే రిజిడ్ కాదు, దాని అవతల ఉండే విషయాలు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు వీటికన్నా డామినేట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని మేము తీసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఫిలసాఫికల్లో కూడా మేము అంటుంది ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ ఉంది. చాలామంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారంటే ఈ హామీలను ఇచ్చడానికే వచ్చింది అనుకుంటున్నాను. ఈ హామీలు మా ఫిలాసఫీ యొక్క తాత్విక ఇన్ఫెంటల్ రూపాలు అంతే. ఒక కైండ్ ఆఫ్ ఫేస్ ఈ హామీలు అంతే తప్ప దాని వెనక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ ఏంటి? ఎంపవర్మెంట్ ఆఫ్ ది పీపుల్. మేము అన్నాం కదా, సామ్యవాదం మా నెహ్రూయన్ సోషలిజమే మా ఐడియాలజీ. అందుకోసమే రాహుల్ గాంధీ గారు పదే ఉంటాడు, నౌ హియర్ ఇస్ ఎ వార్ ఈస్ గోయింగ్ ఇన్ బిట్వీన్ క్రోనీ క్యాపిటలిజం అండ్ పబ్లిక్ వెల్ఫేర్ అని చెప్తుంటారు అన్నట్టు. మీకు ప్రజల యొక్క సంక్షేమం కావాలా, క్రోనీ క్యాపిటలిస్ట్ యొక్క ఎదుగుదల కావాలంటాడు. అక్కడ ఆ ఫిలాసఫీని మేము తీసుకున్నాం కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ మాకున్న ఫిలాసఫీ, మాకున్న ఐడియాలజీని మేము కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ దిశగానే మేము నడుస్తాం మేము. రైట్. మరో ఒక యాంగ్జైటీ అండ్ క్యూరియాసిటీ క్వశ్చన్, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండబోతోంది?
ఆఫ్ కోర్స్ అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిమినేషన్లో ఉంటుంది. Is there ఇది బహుశా anything నా పరిధిలో ఉన్న moving? క్వశ్చన్ కాదు మేడం. Is there anything moving is it in the Yes, party? దాదాపుగా 11 మంత్రులు, అంటే మనకు 17 మంత్రులు ఉండాలి. కాబట్టి అందులో 11 మంది వచ్చారు. అందరూ కూడా శాఖలు కేటాయించబడ్డాయి. ఇంకొన్ని విద్య లాంటి కీలకమైన అంశాల మీద ఒక మంత్రి రావడానికి అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం. అట్లాగే మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ, రిలీజియస్ మైనారిటీస్ కానీ, రకరకాల మైనారిటీస్ అడ్రస్ చేసేందుకు కూడా మరొక మంత్రి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మేము తీసుకుంటే ఎక్కడ పరిపాలన అయితే దాని మీద ఏమి ఆధారపడి జరగదు కదా, ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. నాకు తెలిసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో దానికి సంబంధించిన అది We can expect. కాబట్టి జనరల్గా సరే మంత్రులు తొందరగా వచ్చినప్పుడు ఇక పరిపాలనలో ఎక్కడికైతే స్తబ్దత ఉందో, ఎక్కడైతే ఇక లాక్ ఓపెన్ కావాలో Yes. కొంత వేగరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్. అండ్ అదర్ థింగ్ అంటే యూత్కి, కాంగ్రెస్ యూత్కి చాలా భరోసా ఇచ్చింది, జాబ్స్ కానీ లేకపోతే ఇతరత్ర జాబ్ క్రియేషన్స్ కానీ. సో దాని మీద కసరత్తు అంటే వీఆర్ సీయింగ్ రేవంత్ గారు ఇస్ ద డే వన్ ఇన్ ద ఈవినింగ్ హీ స్టార్టెడ్ వర్కింగ్. సో హౌ ఫాస్ట్ ఇట్ కెన్ హ్యాపన్? అంటే నాకు తెలిసి ఇప్పుడు భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో సహా ఎక్కువగా యూత్ కనెక్ట్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నేను వారితో కలిసి చాలా కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అధికార ప్రతినిధిగా వారు బాధ్యత స్వీకరించిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా 8 మంది అధికార ప్రతినిధులు పెట్టారు. అందులో నేను ఉన్నాను. ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధుల్లో రేవంత్ రెడ్డి గారు నియమించిన అధికార ప్రతినిధులు నేను సీనియర్ని. ఎప్పుడూ వారితో కలిసినా కూడా ఆయన ఒకటే అడిగాడు, యూత్ ఏం కోరుకుంటున్నారు, మన యూత్ గురించి ఏం మాట్లాడితే మంచిగా ఉంటుంది, యూత్ అభిప్రాయాలు తీసుకునేది. నేను కూడా 2-3 మీటింగ్స్ పెట్టాను. పెట్టినప్పుడు వారు నేను మీటింగ్స్ పిలిస్తే వాళ్ళు వచ్చి యూత్ అభిప్రాయాలు వినే ప్రయత్నం చేశారు. అట్లాగే నేను దాదాపుగా ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూస్లో ఒక 30 లక్షల మంది నిరుద్యోగులను కలవడం కోసము కొన్ని వందల వాట్సాప్ గ్రూపులను మేము ఎస్టాబ్లిష్ చేశాం. నార్త్ తెలంగాణ బస్ టూర్, సౌత్ తెలంగాణ బస్ టూర్ అని 90 నియోజకవర్గాలకి మేము బస్సులను పంపాం. మొత్తం ఆ టూర్కి నేనే కన్వీనర్. కాబట్టి ముఖ్యమంత్రి గారికి యూత్ పట్ల, అట్లాగే నిరుద్యోగులకు ప్రధానంగా ఉద్యోగాల కల్పన పట్ల వారికి ఉన్న కమిట్మెంట్, చిత్తశుద్ధి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు ఎక్కువగా తెలుసు. ఇక్కడ అఫేర్కి నేను లీడ్ చేశాను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా యూత్ నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఫోన్ల ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, నన్ను కలిసి కానీ, సార్ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అని. రెండోది ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణ స్థానికులకి మేము కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. రీసెంట్గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కర్ణాటకకి సంబంధించిన వాళ్ళకి, కర్ణాటక బెంగళూరు సంబంధించిన ఇండస్ట్రీస్లో కానీ, ఐటీ రంగంలో కానీ స్థానికులకు కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నాడు. అది ప్రెస్లో కూడా వచ్చేది. అలాగే మేము కూడా ఇక్కడ ఉన్న భూములు సర్ఫే కాస్ట్ భూములు ఇక్కడ ఉండేది కాబట్టి అవి ఫ్రీగా ఇవ్వడం వల్ల అనేక ఇండస్ట్రీస్ హైదరాబాద్కు వచ్చాయి. అంటే తెలంగాణ వారసత్వంగా వచ్చే సంపదే ఇక్కడ మళ్ళీ సంపదను క్రియేట్ చేసినప్పుడు దానికి వారసులుగా తెలంగాణ యూత్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ నేపథ్యంలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు. అదే యూత్ అందరూ కూడా కొంత బేసికల్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ రిజల్ట్ గత ప్రభుత్వం హయాంలో కొన్ని పరీక్షలు వచ్చాయి, కొన్ని లీకేజ్ అయిపోయినాయి, కొన్ని ప్యాకేజీలుగా మారిపోయినాయి, వాళ్ళ విద్యార్థులు డ్యామేజ్గా అయిపోయినాయి. ఇప్పుడు కాకూడదు అనుకుంటున్నాను. అయితే కొన్ని పరీక్షల నిర్వహణ జరిగింది, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారనేది వాళ్ళు అడుగుతున్నారు. రెండోది మేము ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మేనిఫెస్టోలో చివరి పేరులో పెట్టాం. అది ఆ క్యాలెండర్ని చూసి యూత్ బాగా అట్రాక్ట్ అయ్యి మాకు ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ కూడా మాలాంటి వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ వహించాలి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇష్యూ తర్వాత రెండో ఇష్యూగా నిరుద్యోగులనే తీసుకున్నాడు. అధికారులందరూ పిలిచి టీఎస్పీఎస్పీ సభ్యుల మీద, చైర్మన్ మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ రిజిగ్నేషన్ వారు తీసుకున్నారు. గవర్నర్ గారు ఆమోదించాలి. నాకు తెలిసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో గత రిజల్ట్ మీద ప్రభుత్వం క్లారిటీ చేయబోతుంది. మొన్న గురుకులాల్లో జరిగిన ఎగ్జామ్స్ మీద కూడా ఒక రివ్యూ జరిగింది. నాకు బహుశా నేను అనుకుంటా 2 వారాల్లో దాని మీద ఒక కంప్లీట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్. శ్రీధర్ ఉన్నారు న్యూజెర్సీ నుంచి. శ్రీధర్ గారు. నమస్తే రియాజ్ గారు. ఒక 2-3 పాయింట్స్ అండి. సార్ యాక్చువల్ గా నిజామాబాద్ వెళ్ళేటప్పుడు ఆ డిచ్చిపల్లి ప్రాంతంలో అండి లెఫ్ట్ సైడ్ కి ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయండి. అవి ఎవరికి అలాట్ చేయలేదు. అన్ని పిచ్చి చెట్లు మొలిచేసి చాలా ఇదిగా ఉన్నాయి. మా రిలేటివ్స్ ఉంటే నాకు చెప్పారు, ఇది ఒకసారి టీవీలో చెప్పమని వార్త ప్రోగ్రామ్ లో. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిచ్చిపల్లి ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి కనిపిస్తాయి. దే వర్ నాట్ అలాటెడ్ ఎట్ ఆల్. కంప్లీట్ గా ఇంకా నిరుపయోగంగా పడి ఉన్నాయి. సో అవి పేద ప్రజలకు అలాట్ చేసే అవకాశం ఉందా? ఇది డిచ్చిపల్లి నిజామాబాద్ ఏరియాలో ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఆల్రెడీ కట్టి ఉన్నాయి కానీ ఇంకెవ్వరికి అలాట్ చేయలేదు. ఒకటి. సెకండ్,
అలాగే మేబీ స్టేట్ వైడ్ కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ హోమ్స్ కూడా అలాగే కట్టిపడేసి, లేదు 60-70%, 80% కన్స్ట్రక్షన్ అయిపోయి అక్కడక్కడ నిరుపయోగంగా పడి ఉన్నాయి కూడా ఉండొచ్చు. సో అలాంటివి మీరు ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ పూర్ పీపుల్ కి అలాట్ చేస్తే బాగుంటుంది. అలాగే స్టేట్ వైడ్ అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయండి కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఒకటి, 14 crores కాంప్లెక్స్. ఇట్ వాస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద కోవిడ్ హాస్పిటల్ గా యూజ్ చేశారు 2020లో. ఆఫ్టర్ దట్ అది అసలు దేనికి యూజ్ చేయట్లేదు. అలాగా అన్యూజ్డ్ బిల్డింగ్స్ ని ఐడెంటిఫై చేసి అవి గవర్నమెంట్ దేనికైనా వాడుకోవచ్చు. హాస్టల్స్ కానీ, స్కూల్స్ గా కానీ, హాస్పిటల్స్ గా కానీ, దేనికైనా గవర్నమెంట్ ఆఫీస్ లాగా కాస్త రినోవేషన్ చేసుకునైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా చెప్పండి. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా విపరీతంగా ఫీజులు తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అది ఇది లక్షల్లో ఫీజులు కలెక్ట్ చేస్తుంటారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, అంటే ఈ లక్షల్లో ఫీజులు 3rd, 4th క్లాస్ కి 5 లక్షలు ఫీజు కాబట్టి మరి అంతంత ఫీజులు ఎందుకు తీసుకుంటారో తెలియదు. ఏమైనా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయా ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఇంత ఫీజులు తీసుకోవాలి అని? ఏమైనా నిబంధనలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే తీసుకొస్తారా? సార్ మీరు ఎల్కేజీ యూకేజీకి 4 lakhs 5 lakhs ఏంటి సార్ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు? దాని గురించి ఏమైనా ఆలోచిస్తారో చెప్పండి సార్. మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నీ కూడా, అంటే ప్రశ్నలే కాకుండా అవి పరిష్కార మార్గాలు కూడా మీరు చెప్పారు, చాలా విలువైనవి సార్ అవి. ఫస్ట్ ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన తమాషా ఏంటంటే, మనకు పాత సినిమా ఉండే, బహుశా పద్మావతి గారు మీరు కూడా చూసుంటారు, ఆహా నా పెళ్ళంటే ఒక సినిమా ఏదో ఉండేది. ఆడ కోటా శ్రీనివాసరావు దాంట్లో ఒక చికెన్ను వేలాడ తీసుకొని దాన్ని చూస్తూ భోజనం చేసే పద్ధతి మనకుంది. అట్లాగే వీళ్ళు ఏం చేసేదంటే డబుల్ బెడ్రూమ్లో ఎక్కడిదక్కడ కంటే ఇది నీదే, ఇది నీదే 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 అని చెప్పేసి 10 ఏళ్ళ నుంచి టైంపాస్ చేసుకుంటూ వచ్చారు. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మేము ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు ఊళ్ళల్లో మేము అడిగేది, ఇప్పుడు మాకున్న ఈ ప్రేక్షకుల్లో అంటే వచ్చిన ప్రజల్లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది చేయతోటి ఒక్కరు ఎత్తకపోయేది మేడం. నేను ఇది ఫ్రాంక్గా నేను అక్కడ 100 సభల్లో, అదే సభలో మీ ఇంట్లో ఎంతమందికి ఇందిరమ్మ ఇంట్లో వచ్చిందంటే దాదాపుగా more than 60-70% జనాలు చేయెత్తారు. ఎందుకోసం అంటే 22 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి 22 లక్షలు. మీరు తిప్పి కొడితే వీళ్ళు 2 లక్షలు కట్టామని చెప్తున్నారు, కానీ నాకు తెలిసి 1,00,000 కట్టారు. అప్పుడు ఆ 1,00,000 కట్టే ఇళ్ళని ఎవరికైనా ఇచ్చిల్లా అంటే అంతకన్నా తక్కువనే ఉన్నట్టుంది. ఇచ్చినట్టు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ మొత్తం వారు చెప్పినట్టుగా పిచ్చి మొక్కలు మొలిసి తుమ్మలు మొలిసి ఉన్నాయి. నిజామాబాద్ జిచ్పల్లి రూట్ కాదు సార్, మొత్తం తెలంగాణలో వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ల సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కువ, వచ్చిన అప్లికేషన్లు ఎక్కువ, కట్టిన ఇళ్ళు చాలా తక్కువ. సరే పోనీ ఆ ఇళ్ళను అలాట్ చేశారంటే ఆ ఇళ్ళను కూడా అలాట్ చేయలేదు. వాటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా చూపెట్టి ఎంజాయ్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ఇచ్చింది. అట్లా ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, స్థలాలు ఉన్న వాళ్ళకి 5 లక్షల డబ్బులు ఇస్తూ ఉన్నాం నగదు. ఎస్సీ ఎస్టీలకు అయితే ఇంకొక ₹1,00,000 పెంచి 6 లక్షలు ఇస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిసారి ఈ కట్టిన ఇళ్ళ పరిస్థితి ఏంటి అన్నారు. ఆ కట్టిన ఇళ్ళ పరిస్థితి ఏదో దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. మనకేదో ఉంటే మహాత్మా గాంధీ చెప్పినట్టుగా మనం ఏదైనా ఫలం ఇవ్వాలనుకున్నప్పుడు పూరెస్ట్ ఆఫ్ ది పూరుకు పోయేలాగా మనం ప్రయత్నం చేసుకోవాలి. మనం ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. రెండోది మీరు అన్నట్టుగా హైదరాబాద్లో కొన్ని ప్రభుత్వ బిల్డింగ్స్ పడవబడి ఉన్నాయి. అంటే పడవబడి ఉంటే ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బిల్డింగులు మన బిల్డింగులు అన్నీ కలిసి ఉండేది. ఇప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా రాజధాని, ఇప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్లో ఉన్న రాజధాని ఏందో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కానీ మెల్లమెల్లగా షిఫ్ట్ చేసుకుంటారు అక్కడిక్కడ. చేసుకున్నప్పుడు వాటి ఏం చేయాలన్న దాని మీద కూడా కొంత ఆలోచన చేయాలి. మీరు అన్నట్టుగా ప్రజల ఆస్తే అవి. ఇప్పుడు మనకుండే ప్రభుత్వం నిర్మించింది ఏదైనా ప్రజల ఆస్తే కదా, ప్రజల కట్టిన పనులతో నిర్మించిందే కాబట్టి వాటి ఉపయోగంలో తీసుకొచ్చుకోవాలి. రెండోది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ, ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా దోపిడీ చేయడాన్ని వ్యతిరేకించే ఐడియాలజీ ఉన్న వాళ్ళలో నేను ఒకరిని. ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. కానీ దాని ముందు మనం గమనించాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూళ్ళను మనం బలోపేతం చేయాలి. గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేసినప్పుడు ఏమైతే ప్రైవేట్ స్కూల్ ఆటోమేటిక్గా సరెండర్ అయిపోతాయి, పోటీ ఉంటుంది. అందుకోసం మేనిఫెస్టోలో మేము రాస్తున్నప్పుడు గౌరవ మంత్రి వాళ్ళు దుద్దిల శ్రీధర్ బాబు గారు చాలాసార్లు చెప్పారు. ఏమన్నారంటే మేము మేనిఫెస్టో కమిటీ చర్చ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో రీకన్స్ట్రక్షన్ చేయాలి. వాటిని ఒకటి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. డిఎస్సీల ద్వారా హ్యూమన్ రిసోర్సెస్ని చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి.
ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్స్ పెట్టారు. అంతమంది కాంగ్రెస్ పార్టీ మోడల్ స్కూల్స్ అనే ఒక స్కీమ్స్ తీసుకొచ్చింది. దాన్ని అభ్యుదయ స్కూల్స్ అనేవాళ్ళం అండి. ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే మనకి ప్రధానంగా ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంటుందో అక్కడ మోడల్ స్కూల్స్ పెట్టాం మేము. మళ్ళీ ఆ ప్లాన్ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఒకవేళ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలిగితే సహజంగా ప్రైవేట్ స్కూళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు సరే ఏదైనా కూడా గురుకుల స్కూల్స్ని మనం మోడల్గా చూస్తున్నాము. మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. గురుకుల స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత కొంత విద్యార్థుల మీద ఖర్చు పెరిగిన తర్వాత ఏమైపోయిందంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో హై స్కూల్లో స్థాయిలో ప్రైవేట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పడిపోయింది. ఇప్పుడు అది ప్రైమరీ స్కూల్ నుంచి కూడా మేము ఆ లెవెల్లో గురుకుల స్ట్రెంత్ అయితే ఎట్లయితే గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసిందో గత గవర్నమెంట్, మేము ఇంకేమంటున్నాం కింది స్థాయి నుంచి తీసుకొస్తాం అంటున్నాం. మేము గవర్నమెంట్ స్కూళ్ళను కూడా అట్లే మేము కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు ఒక 7% అంటే 7 lakhs ఉంటారు, 5 to 7 lakhs ఉంటారు గురుకులాల్లో. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లల సంఖ్య దాదాపు 60 లక్షలు. వాటి మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళని స్ట్రెంథెన్ చేస్తే మీరు అనుకున్నట్టుగా ప్రైవేట్ స్కూల్ ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు విలువైన సూచనలు చేశారు. మీకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా మీకు అభినందనలు సార్. ఎస్, అంటే ఈరోజు నిజంగానే సూచనలు అవి చాలా వచ్చేసాయి మీకు. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు తెలంగాణ ఒక చేంజ్ని, మార్పు అంటూ కాంగ్రెస్ని అధికారం ఇచ్చింది కాబట్టి అలాంటి మార్పుని ఆశిస్తూ వాళ్ళ తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం రియాజ్ గారు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.